అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతంగా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగబోతుంది కాబట్టి మరి విజయవాడ ప్రెస్ క్లబ్ సోదరులందరికీ, బంధువులకి, మిత్రులందరికీ కూడా పేరు పేరున మరి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడి నుంచి రెగ్యులర్గా మన రాజధానిలో దాదాపుగా 100 ప్రెస్ మీట్స్ ఇంటర్వల్గా గ్యాప్ ఇచ్చి జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయాలి. ఇది ఒక పెద్ద సామాజిక మరి సమస్య కాబట్టి సబ్సే బడా బిగ్గెస్ట్ కాన్స్పిరసీ ఇన్ ఇండియన్ హిస్టారికల్ పాలిటిక్స్ కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను బికాస్ ఐఎమ్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్, మన గోదావరి జిల్లాలో ఉంటాను. ఐ బిలాంగ్ టు కోనసీమ ఏరియా. చాలా జిల్లాలు ప్రతి గ్రామానికి కూడా తిరిగి వాళ్ళందరినీ అవేర్ చేసి దరిదాపుగా ఒక 10 లక్షల మందిని ఇంతవరకు అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు హిస్టారికల్గా ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు మన పట్ల ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాయి, ఏ కుట్ర చేస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గత 9 నెలలుగా వారందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివరించి మరి రాజధానిలో ఇటువంటి సంఘటన ఒకటి జరగబోతుంది, ఒక మహా సంగ్రామానికి డెమోక్రటిక్ ప్రొటెస్ట్ జరగబోతుందని చెప్పేసి తెలియజేయడం కోసమే ఎన్నో ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత విజయవాడకు రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా వస్తాను. నేను ఐఎమ్ నాట్ ఏ న్యూ కమర్, రెగ్యులర్గా ఉన్నటువంటి వ్యక్తిని. మీరు కూడా నేను చాలాసార్లు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, దయచేసి కోఆపరేట్ చేయండి. వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్, మీరు కూడా కోఆపరేట్ చేయండి. దిస్ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ అండ్ ఆర్డినరీ ప్రెస్ మీట్ అనే విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది. మిత్రులారా, మరి చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టుగా మరి కంగారుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి చట్టం చేయడం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డినెన్స్ పాస్ చేసి చట్టం చేయడం జరిగింది. మిత్రులారా, మనమైతే ఎస్సీలో ఉన్నటువంటి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతుంది కేవలం 100లో నలుగురే. మిత్రులారా, మనకి 15% రిజర్వేషన్ అంటా ఉన్నారు. బట్ ఇది 100 వేకెన్సీస్లో 15% అంతే తప్ప 100 మంది ఎస్సీలు ఉంటే 15 మంది ఎస్సీలకు ఇవ్వట్లేదు. మిత్రులారా, కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. రాష్ట్రం, తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, మానవాళి సోదరులారా, రిమైనింగ్ ఎస్సీ ఇస్తున్నటువంటి మిత్రులారా, 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో నలుగురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని మన చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలంటే వారందరికీ కూడా ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులారా, బంధువులారా, మన సామాజిక వర్గం, మన కులం ఉందా సచ్చిందని జనమంతా అనుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులం మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటే ఎవడో కనీసం నోరు తెరిచి మాట్లాడటం లేదు. మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అయితే చేతకాని దద్దమ్మల సన్నాసులు నోరు తెరిచి మాట్లాడడానికి భయపడిపోతా ఉన్నారు. మీరు గిని ఈ టైంలో కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి మేమందరం ఉన్నామని తెలియజెప్పకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని మనం చరిత్రలో చదువుకుంటా ఉంటాం. అనగనగా ఒక రాజు ఉండేవాడని, మాల సామాజిక వర్గం అనగనగా ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మిత్రులారా, ఇకనైనా రండి, ముందుకు రావాలి. మనం అంతా కలిసి పనిచేద్దాం, మన ఐక్యతను చాటుదాం, మన బలవిధం చూపుదాం. మిత్రులారా, లేకపోతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే దళితుల హోల్సేల్ మేనమాం జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు కదా. మాల సామాజిక వర్గం అయితే భుజాన్ని వేసుకుని మోసారు. ఆయన కూడా ఇంతవరకు ఎస్సీ వర్గీకరణపై తన స్టాండ్ ఏంటో తెలియజెప్పలేదు. మిత్రులారా, కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ అగైన్స్ ద కమ్యూనిటీ ఆఫ్ మాలాస్, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి. మనం నోరు తెరవడం లేదు. చట్టాలు చేశారు కదా, ఇంకేమందులో అయిపోయిందని అనుకోకండి. మిత్రులారా, అదే భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, అలాగే మరి బైబిల్ అంతకన్నా కాదు. వారు ఒకసారి చేస్తే మార్చలేకపోవడం అనే విషయాన్ని మీరందరూ గమనించాలి. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా మనమంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి. లేకపోతే మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తా ఉన్నారు. ఎవరో మాట్లాడలేదు. తెలంగాణలో సైలెంట్ అయిపోయారు, మరి ఆంధ్రప్రదేశ్లో అయితే సైలెంట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఉద్యమం సాగించాలి. మిత్రులారా, ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. దేశం మొత్తంగా ఓవరాల్గా డామినేషన్
మాలలు కాదు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. ఓవరాల్ గా డామినేషన్ మాదిగ సోదరులే. చమార్లు అంటారు మిత్రులారు ఉత్తరప్రదేశ్ లో, నార్త్ ఇండియాలో అన్ని విషయాలని కూడా డామినేషన్ మరి చమార్ సోదరులే, మాదిగ సోదరులే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సామాజిక వర్గం ఒక స్టెప్ ముందుంది మిత్రులారా. దీన్ని ఆసరాగా తీసుకుని మనమేదో దొబ్బేస్తున్నట్టు, మనమేదో కాన్సన్ట్రేటర్స్ అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మన దొంగలుగా, దోషులుగా చూస్తూ ఉంటే ఎవడు కనీసం దూరం ఎదగడం లేదు మిత్రులారా. ఇక నేను కళ్ళు తెరవండి. మాల ఉద్యోగులారా, రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి మిత్రులారా, ఇకనైనా బయటికి రండి. పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్. మీరు సొసైటీకి ఏం చేయదురా బాబు, పే బ్యాక్ టు ఫ్యామిలీ. మీరు అట్లీస్ట్ మారల్ సపోర్ట్ ఇవ్వండి, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్న విషయాన్ని ఇకనైనా కళ్ళు తెరిచి గుర్తెరిగి బయటికి రండి. అలాగే మరి మోడీ గారు అయితే ఇది బీజేపీ కుట్ర, ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు భాగమైన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.